ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పిస్తున్న మహాదాత పౌరాణిక నాటకం. రచన శ్రీ ధారా రామనాథ శాస్త్రి. నిర్వహణ పాండురంగ. జయ జయ పురందర సర్వలోక సుందర, జయ జయ సచి ప్రాణేశ్వర రసికరాజ్ శేఖర, జయ జయ శ్రీహరి కరుణా కటాక్ష విరాజ దివ్య పదవీ సంశోభిత ఖండల కీర్తి రుంగండల, జయ జయ రంభాది అప్సరోంగన నృత్యగాన విలాస నిరంతర ముర్మురిత దివ్య మందిర పురందర, జయ సర్వ ఋషీంద్ర తపోయజ్ఞదానాది పుణ్యకార్య సమాసాదిత మహావైభవ, జయ జయ బలి సార్వభౌమ కీర్తి కాంతాభిరామ, జయ జయ వింధ్యావళి హృదయ సరోజ బంభర సకల విశ్వంబర, జయ జయ కావ్య కరుణ కటాక్ష సమాసాదిత దైత్యరాజచక్ర పరాక్రమ నిర్వక్ర, జయ జయ నిరంతర దానధారాజల సంప్లావిత సమస్త భూమండల కీర్తిరున్మండల, జయ జయ నిఖిల దైతేయ రాజ్య పదవి విభ్రాజమాన స్వచ్ఛ తేజో నిధాన, జయ విజయీ భవ. సర్వదేవదానవ వీరులారా హెచ్చరిక, హెచ్చరిక! ఇది విశ్వ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం, దేవదానవ చరిత్రలో సువర్ణ ఘట్టం. కొద్ది క్షణాలలో దైత్య దైవత వీరులందరూ తమ శక్తియుక్తులను సంఘటితపరిచి క్షీరసాగర మథనానికి సిద్ధపడుతున్నారు. మంధర మహాపర్వతం కవ్వంగా సర్పరాజు వాసుకుని కవపుత్రాడుగా అమర్చాము. మంధర పర్వతం మహాసముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడై కాపాడుతున్నాడు. క్షీరసాగర మథనానికి సర్వము సంసిద్ధమైంది. మథన ఫలితంగా ఎన్నో దివ్య వస్తువులు, శక్తులు, ప్రజ్ఞలు ప్రభవిస్తాయి. వానిని దేవదానవులు గ్రహించి అనుభవించాలి. ముహూర్తం సమీపిస్తున్నది. అందరూ ఆయత్తపడండి. దేవవీరులారా, మీ అందరకు నా హృదయపూర్వక అభినందనములు. నష్టమైన సమస్త వైభవాన్ని మళ్లీ ఆర్జించుకున్నాం. విజయశ్రీ సముపేతులమై దేవరాజ్య చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టించాం. ఇక తక్షణమే అమరావతికి బయలుదేరి వెళ్ళాలి. ఆయుత్తం కండి. ఆగు దేవేంద్ర, ఆగు! అన్యాయార్జితమైన విత్తంతో అక్రమంగా సాధించిన విజయ గర్వంతో త్రుళ్ళిపడుతున్నావు. ఎవడబ్బ సొమ్మని దివ్య వస్తువులన్నీ అపహరించావు. నిలు, అడుగు ముందుకు వేశావా ప్రాణాలు దక్కవు. బలి, అధిక ప్రసంగం చాలించు. వినలేదా రాజ్యము వీరభోజ్యమని? విన్నాను. వీరుడనవలసిన మాట నువ్వంటున్నావని చింతిస్తున్నాను. నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పాలా? జ్ఞాపకం ఉందా? ఆనాడు నా నిండు కొలువులోకి భీతురుడవై అతి వినయం నటిస్తూ చేతులు కట్టుకొని ప్రవేశించావు. దుర్వాస శాప ఫలితంగా నీ వైభవమంతా నీళ్లపాలైందని కన్నీళ్లు కార్చావు. లేని సౌందర్యం నటించావు. అక్క చెల్లెండ్ర బిడ్డలో ఆప్యాయంగా చేతులు కలిపి క్షీరసాగర మథనం చేయాలని, సంక్రమించిన సమస్త సంపదను మనం సమానంగా పంచుకొని అనుభవించాలని చెప్పావు. మా అండదండలతో కార్యం సానుకూలం చేసుకొని చివరకు మమ్మిలా మోసం చేశావు. నీ విశ్వాసఘాతుకానికి నిష్కృతి లేదు. నిన్ను క్షమించాం. బలి, అధిక ప్రసంగం చేయకు. ఇందులో మోసమేమున్నది?
క్షీరసాగర మథన వ్యూహం నిర్ణయించింది, నిర్వహించింది మేము. అండదండలిచ్చి ఆదుకున్నది మేము. మీ అండదండలు, అవక్ర పరాక్రమము కనపడుతూనే ఉన్నవి. మా దేవతల అనుగ్రహం లేనిదే ఒక్క దివ్య వస్తువు కూడా లభించేది కాదు. చూచావుగా, పరమేశ్వరుడు కాలకూట విషాన్ని భక్షించి చతుర్దశ భువనాలను రక్షించాడు. అది ఆయన కృపాకటాక్షం, లోకానుగ్రహ బుద్ధి. ఇందులో నీ గొప్ప ఏముంది? ఏ శ్రీ మహావిష్ణువు తన వీపు మీద విశాల మందర పర్వతాన్ని నిలుపలేదా? ఆహా, నిలిపాడు. ఆ మహావిష్ణువే పరాక్రమం లేక నట్టువరాలి వేషం కట్టి తైతక్కలాడి అమృతం పంచడంలో మాకు తీరని అన్యాయం చేశాడు. నీ బండారము, నీ దేవతల బండారము నా దగ్గరనా? అనవసర ప్రసంగం చేయక ఆనుపానులు ఔగాములు ఆలోచించు. ఇప్పటికే వాసుక విషాగ్ని జ్వాలలలో ఎందరో అసుర వీరులు అసువులు బాసినారు. న్యాయాన్యాయాలు పరిశీలించు. మన ఒప్పందం మేరకు మాకు దక్కవలసిన సంపద మర్యాదగా అప్పజెప్పు. మా కళ్ళ ముందే ఎన్నో దివ్య వస్తువులను దొంగలాగా అపహరించావు. కామధేనువు దేవతల హోమధేనువు. ఈ మాత్రం గ్రహించలేని నీ అజ్ఞానానికి చింతిస్తున్నాను. మరి కల్పవృక్షం? అది దేవతల త్రిలోకాధిపత్యానికి చిహ్నం. తాపసుల కోరికలు తీరడానికి, దేవతలు ఐశ్వర్యంతో తొలదూకడానికి అది మా దగ్గరే ఉండాలి. ఆహా, మరి ధన్వంతరి? అతడు దేవతల వైద్యుడు. చంద్రుడు? అతని అమృత కిరణాలు దేవతల ఆహారం. ఆహా, ఐరావతం? ఈ మాత్రం తెలియదా? అది దేవరాజ వాహనం. ఓహో, చాలా బాగుంది. అన్ని వస్తువులు మీవే. దేవేంద్ర, ఒక మాట అడుగుతాను. శంకరుడు నాకు ప్రసాదించిన ఉచ్చైశ్రవాన్ని అపహరించావే, దీనికేమి చెబుతావు? నాకు తెలుసు దేవేంద్ర, దీనికి నీ దగ్గర సమాధానం లేదు. మీ దేవతలందరూ ఒక వ్యూహం పన్ని మమ్మల్ని అన్యాయం చేసి సర్వ దివ్య వస్తు సందోహాన్ని అపహరించారు. ఇది దారుణం. దీన్ని కొనసాగనివ్వను. దేవేంద్ర, శ్రద్ధగా విను. దొంగవలే దేవలోకానికి ప్రయాణం అవుతున్నావు. సమరంలో ఈ బలి చక్రవర్తిని గెలిస్తేనే నీకు ఆ దివ్య వస్తు సంప్రాప్తి. బలి, ఏమిటి నీ మూర్ఖత్వం? త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రునితోనా నీ స్పర్ధ? బుద్ధి తెచ్చుకొని ఇంటి దారి పట్టు. వ్యవహారం పట్ల తన మన వివక్ష ఉండదు. ఇది రాజనీతి. వ్యవహారమా? నీకు వ్యవహారము మాత్రమే తెలుసు. నాకు విశృంఖల వీర విహారం కూడా తెలుసు. కాచుకో. ఒరీ అసురాధమా, త్రిలోకాధినేతతోనే యుద్ధానికి తలపడ్డావా? నీకు అంత్యకాలం సమీపించింది. వీరుడెవడు సహాయాన్ని అర్థించి నీవలే చివరకు మోసం చెయ్యడు. వీరత్వం మీద ధర్మపన్నాలు వల్లించకు. చేతనైతే వీరం చూపు. నీవు తస్కరుడవు. నీవో ముష్కరుడవు. ఈ వజ్రాయుధంతో నీ పని సరి. నీ వజ్రాయుధం సంగతి నా దగ్గరనా? గరుత్మంతునికి చెప్పు. వాని రెక్కలలోని ఒక్క ఈకను కూడా తుంచలేకపోయిన కథ మరచినట్లున్నావు. ఓహో, శ్రీ మహావిష్ణువు. అప్పుడే వేషం మార్చుకొని మరీ వచ్చావా? ఇంతకు ముందే కదయ్యా ఆడవేషంలో ఆడి పాడి అమరులకు అమృతం కట్టబెట్టి అసురులకు ఒక్క బొట్టు కూడా దక్కకుండా అన్యాయం చేశావు. ఇంతలో మబ్బు తునకలా ఊడిపడ్డావే. ఇంతకు నీ రాకకు కారణం రణమా లేక దేవేంద్ర రక్షణమా? నువ్వే కోరుకో. నీకు రణం కావాలా, నా శరణం కావాలా? రణం కోరుకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కోవలో చేరుతావు. శరణం అంటే ప్రహ్లాదుడంతటి వాడవుతావు. ఓహో, ఎంత ఔదార్యం! చావు దెబ్బలు తిని రణరంగం నుండి పలాయనం చిత్తగించడానికి సిద్ధపడుతున్న మీ దేవేంద్రుని కాపాడుకోవడానికే వచ్చి ఉంటాం.
ఎలా కాపాడతావో నేను చూస్తాను. బలి చక్రవర్తి, నీ శౌర్య పరాక్రమాలు పరీక్షించాలని, నీతో నిండైన యుద్ధం చేయాలని అనిపిస్తున్నది. కానీ నీ మాట తీరు, నీ తేజస్సు నన్ను ఆకర్షిస్తున్నవి. అయిందేదో అయిపోయింది. నీవు వెళ్ళి యథాప్రకారం దైత్యరాజ్యాన్ని ఏలుకోవయ్యా, మేలు జరుగుతుంది. ఎవరికి? లోకానికి. ఇప్పటికే మీ మేలు చాలా చూచాను. అక్క చెల్లెళ్ల బిడ్డలం ఆదుకోమంటే ఆ ఇంద్రునితో చేయి కలిపాను. దైత్య వీరులు సర్పనిశ్వాసాగ్నిలో దగ్ధమవుతుంటే చూచి ఊరుకున్నాను. ఐరావతం నుండి అమృతం దాకా మా కళ్ళు గప్పి అపహరిస్తుంటే ఆదమరచాను. ఇంకానా నా సర్వస్వాన్ని దోచుకుంటుంటే చూచి సహిస్తాననుకున్నావా? జాగ్రత్త. రాక్షసేంద్ర, నీ మాటలు రమ్యంగా ఇంకా వినాలనిపిస్తున్నవయ్యా. కాని నీవు చెప్పిన ఈ అన్ని విషయాలకు అతీతంగా ఒక శాశ్వత ధర్మము, దాని ప్రవర్తన కొన్ని విశ్వజనీన సార్వకాలిక సూత్రాలకు బద్ధమై నడుస్తుంది. మీ దైతేయులు రజోగుణ విజృంభితులై అప్పుడప్పుడు ప్రళయాన్ని సృష్టిస్తుంటారు. ఆ విజృంభణాన్ని నేను ఎప్పటికప్పుడు దమిస్తుంటాను. అందుకై ఒక్కొక్కప్పుడు కొత్త వేషం కట్టాల్సి వస్తుంది. తప్పదు మరి. ఈ ధర్మాధర్మ వ్యవస్థ నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకు మా దోషం ఏమిటో సెలవిచ్చారు కారు. అర్థం కాలేదా? నిరంతరం దేవరాజ్యాన్ని కూలద్రోయడానికి, జగద్ధర్మ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి మీరు విజృంభిస్తారు. నేను దమిస్తాను. అలాగా? ఈసారి ఎలా దమిస్తారో నేను చూస్తాను. అభివాదముల గురుదేవ శుక్రాచార్య, అభివాదముల. ఆయుష్మాన్ భవ. బలి చక్రవర్తి, ఈ గాయాలేమిటి? సాగర తీరమంతా ఈ పీనుగుల గుట్టలు, కడలి కెరటాల నిండా ఈ రక్తపు చెట్టెలు. ఏమిటిదంతా? ఏం జరిగింది రాజా? గురుదేవ, అంతా సర్వనాశనమైంది. అమరలోకం పొంచి పొంచి నాగుబాములాగా అతను చూచి కాటేసింది గురుదేవా. ఆవేశపడకు చిరంజీవి, వివరంగా చెప్పు. అయ్యో, నిన్నీ స్థితిలో చూస్తానని, దైత్య సామ్రాజ్యానికి ఈ దుర్గతి పడుతుందని కలలో కూడా ఊహించలేదు. విచారపడకండి గురుదేవా, మీరేం చేస్తారు? అంతా స్వయంకృతం. మీకు జ్ఞాపకం ఉందా ఆచార్య? ఆనాడు మీరు మహాదీక్షకు ఆయత్తులై ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. దేవేంద్రుడు సపరివారంగా నా దగ్గరకు వచ్చి దుర్వాస శాపం చేత సముద్రంలో పడి నశించిన తన ఐశ్వర్యాన్ని తిరిగి పొందటానికి క్షీరసాగర మథనం చేయాలన్నాడు. అవును, నేను తనతో చేతులు కలపాలని అర్థించాడు. నేను గట్టిగా శాసించాను కదయ్యా, దేవతలతో ఎలాంటి పొత్తు వద్దని. శాసించారు, కానీ మీరు తపోవన గమనం చేసిన మరునాడు మళ్ళీ వచ్చాడు, బ్రతిమాలి బామాలి నిన్ను ఒప్పించాడు. నీవు పెద్ద మనసుతో, అంతకన్నా పెద్ద బలగంతో వాడితో చేతులు కలిపావు. వాడు నిన్ను మోసం చేశాడు. అవునా? అవును గురుదేవా, సరిగా అలాగే మీరు ఊహించినట్టుగానే జరిగింది. దేవతలు పరమ నీచంగా ప్రవర్తించారన్నమాట. ఏంటి,
విశదంగా చెప్పు బలిచక్రవర్తి. ఏం చెప్పను ఆచార్య, అవమానాగ్ని నన్ను దహించి వేస్తున్నది. క్షీరసాగర మదన వ్యూహమంతా అన్యాయం గురుదేవా. దివ్య వస్తువులన్నీ దేవతలే హరించారు. చివరి దశలో లక్ష్మీదేవి ప్రాదుర్భవించి విష్ణుమూర్తిని పెళ్ళాడిందట. నేను దానికి బాధపడలేదు. కానీ అమృతం ఆవిర్భవించినప్పుడు ఆ దేవతలు చేసిన అన్యాయం చిచి తలచుకుంటేనే అసహ్యంగా ఉంది. ఆ శ్రీహరి మోహిని వేషం ధరించి నృత్యగానాలతో కళ్ళు గప్పి ఒక్క బొట్టైనా దైత్యులకు దక్కకుండా దేవతలకు పంచిపెట్టి అదృశ్యుడైనాడు. గౌరా, దివ్య వస్తు సందోహాన్ని అన్యాయంగా దక్కించుకొని విజయమత్తుడై దేవతలు నృత్యగానాలతో సరస సల్లాపాలతో విజృంభించారు. హతశేషులైన వీరులను కూర్చుకొని నేను విజృంభించాను. సమర సంరంభంలో భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. తీరా బలాబలాలు తేలే సమయంలో విష్ణుమూర్తి వచ్చాడా? అవును గురుదేవ, రావడమే కాదు, కన్ను మూసి తెరిచేంతలో మాయాజాలం కప్పివేసినట్టుగా సర్వరాక్షస వీరులను క్షతగాత్రులను చేసి వెళ్ళిపోయాడు. ఓహో, విష్ణుమాయ ప్రసరించిందన్నమాట. చిరంజీవి, నీవు బాధపడకు. వారు అమృతాన్ని అపహరించి గర్విస్తున్నారు. నా దగ్గర మృత సంజీవిని విద్య ఉన్నది. మన వారికి ఇక ఎట్టి భయము అక్కరలేదు. గురుదేవా, ఈ క్షతగాత్రులందరూ క్షణంలో పునర్జీవితులై అక్షతగాత్రులవుతారు. చూడు, ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. ఇంతకు ఏమిటి ఈ విష్ణుమాయ? ఏమిటి ఇతని తత్వం? నా వంటి వీరుణ్ణి ముఖాముఖి యుద్ధంలో ఎదుర్కొనడానికి బదులు మాయాజాలం కప్పి నన్ను వివశుణ్ణి చేసి వెళ్ళిపోయాడు. ఇది కుత్సితమా, ఆశ్రిత పక్షపాతమా? మా ఇక్కట్లకు కారణం హరిభక్తి రాహిత్యమా, అనన్య పరాక్రమమా? ఇప్పుడు భక్తితో శరణంటే దేవతల ముల్లె మాకిస్తాడా? వైరంతో ద్వేషిస్తే మా కోసం అవతరిస్తాడా? శౌర్యంతో విజృంభిస్తే సంగ్రామానికి వస్తాడా? మీరు చెప్పండి గురుదేవా. రాక్షస రాజ్య వైభవమంతా మీ దయాధర్మ భిక్ష. ఇక భవిష్యత్ కర్తవ్యానికి ఆచార్యులే ప్రమాణం. నాకంతా అర్థమైంది బలీంద్ర. ఏమంటున్నారు ఆచార్య? అవును, కావాలని అంటున్నాను. అన్నంతా చేసి చూపిస్తాను. నీవు ఇంద్రుడవవుతావు. నేను సమ్ముఖాన లేనప్పుడు నిన్ను మోసం చేసిన ఆ దేవతలను మట్టి కనిపిస్తాను. నేను అన్నంతా అవుతుంది చూడు. విశ్వజిత్ యాగం మహావైభవంగా త్రిలోక తోషకంగా జరుగుతుంది. ఆ యాగాంతాన నీకు దివ్య వస్తు సందోహం చిక్కుతుంది. గురుదేవా, అగ్నిదేవుడు ప్రీతుడై స్వర్ణరథాన్ని, సింహధ్వజాన్ని, దివ్య ధనుస్సును, కవచాన్ని, అక్షయతూణీరాన్ని ప్రసాదిస్తాడు. నేను నీకు మహాశంఖాన్ని ఇస్తాను. ధన్యుడును గురుదేవా. మీ తాత ప్రహ్లాదుడు అమ్రాల పద్మమాలనిస్తాడు. అప్పుడు ఇక నీకు తిరుగే లేదు. లోకోత్తరమైన దేవలోక జయమే తరువాయి. నీ పరిపాలనలో ప్రజలు సుఖపడతారు. అర్ధుల్ వేడరు, దాతలు చెడరు, సర్వారంభముల్ పండు, ప్రత్యర్థుల్లేరు, మహోత్సవంబులను దేవాగారముల్ వల్చు, పూర్ణార్థుల్ విప్రులు, వర్షముల్ గురియ కారార్హంబులై, ధాత్రికిన్ సార్ధంబౌను వసుంధరాఖ్యము, అసురేంద్రాధీషు రాజ్యంబునం
ధన్యోస్మి ఆచార్య, ధన్యోస్మి. నా కళ్ళ ముందు ఓ ఉజ్వల స్వప్నం, ఓ బంగారు బాట. అది స్వప్నం కాదు బలీంద్ర, రానున్నది కానున్నది. జయము జయము దేవేంద్ర. ఒక దుర్వార్త, దేవనగరాన్ని దైత్యులు ముట్టడించారు. మూర్ఖ, ఏమి నీ ప్రలాపం? మన్నించండి మహేంద్ర. ఆనాడు తాము ఓడించిన బలిచక్రవర్తి సమస్త దైతేయ సైన్యాన్ని సంఘటితపరుచుకొని అగ్నిజ్వాలలాగా విజృంభించి అమరావతిని అష్టదిక్కుల నుండి ముట్టడించారు. నగర పాలకులు సైన్యాలు కకావికలైనారు. అనతి కాలంలో నగలను కూడా ఆక్రమించవచ్చు. సైన్యాధిపతులు ఈ వృత్తాంతాన్ని మీకు నివేదించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇక సర్వమునకు దేవర ప్రమాణము. గురుదేవ బృహస్పతి, ఏమిటి వైపరీత్యము? వైపరీత్యమేమున్నది వజ్రి? సర్వము దివ్యచక్షువుతో అవలోకించాను. ఆనాడు నీచే ఓడింపబడిన బలిచక్రవర్తి సామాన్యుడు కాడు. అసహాయ శూరుడు, అనన్య ధీరుడు. గురుదేవ, అవును దేవేంద్ర. దానికి తోడు భార్గవుల ఆధ్వర్యంలో బ్రహ్మవాదుల ఆశీస్సులతో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి ధన్యుడైనాడు. చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశాడు, చేస్తున్నాడు. కాలం అనుకూలిస్తే తన సర్వస్వాన్ని దానం చేయగల మహాదాత. ఆచార్య, చిరాకు పడకు దేవేంద్ర, కర్తవ్యం ఆలోచించు. అతడు అజేయుడు. హరిహర బ్రహ్మలు మాత్రమే అతనిని జయించగలరు. నీవు గాని మన వీరులు గాని వాని చెంతకు పోలేరు. శత్రువుతో తలపడి పోరి విజయం సాధించటం, సరిసమానంగా పోరటం, యుద్ధంలో వీరమరణం పొందటం అన్నవి యుద్ధనీతి సూత్రాలే. కానీ ప్రతిహారి సమస్త సైన్యాన్ని ఆయత్తం చేసి ఎదుర్కోవలసిందిగా మా ఆజ్ఞ. ఇదిగో మేము సమరసన్నద్ధులమవుతున్నాం. దేవరాజా, ఏమిటి తొందరపాటు? నన్ను పూర్తిగా చెప్పని. విజయానికి వీరస్వర్గానికి అతీతంగా ఒక సరసమైన మార్గం ఉంది. ముఖం తప్పించటం. ప్రస్తుతం అదే నీ కర్తవ్యం. ఆచార్య, పలాయనమా? దేవలోక ప్రతిష్టను మంటగలిపి. దేవేంద్ర, అలం అతి విస్తరేణ. అట్టే సమయం లేదు. మీ కామరూప శక్తితో తక్షణం త్రివిష్టపాన్ని త్యజించి అదృశ్యులు కండి. అటుపైన అన్నిటికీ ఆదినారాయణుడే ప్రమాణం. ఆజ్ఞ. నారాయణ నారాయణ. జగన్నాథునకు అభివాదములు. సమస్త సన్మంగళాని భవంతు. నారద, ఏమిటి ఇలా వచ్చావు? విశేషమా? అశేషం ప్రభు. అలా చూడండి. అవాక్కులై అలమటిస్తున్న మునీశ్వర సందోహం, వారి వెనుక యజ్ఞయాగాదులలో ఆవిర్భాగాలు అందక అంగలారుస్తున్న అదితిమాత సంతానం దేవతలు అంతా మిమ్మల్ని దర్శించి అన్ని విషయాలు చెప్పుకుని అనుగ్రహాన్ని అర్థించాలని వచ్చారు. ఇంతకు ఏమైంది? సర్వాంతర్యామి, నేను చెప్పవలేనా? తమకు తెలియకనా? తెలిసిన దానినే మళ్ళీ వినటం ముచ్చట.
మీ ముచ్చట మీకే ఎరుక దేవా. బలిచక్రవర్తి త్రిలోకాధిపత్యం వహించి ధర్మోత్తరంగా పరిపాలిస్తున్నాడు. మంచిది. ధర్మోత్తర పరిపాలనమే కదా కావలసినది. చిత్తం. కానీ ఆ పరిపాలనలో దేవతలు అష్టకష్టాలు పడుతున్నారు. దేవేంద్ర జయంతాదులు తేజోవిహీనులై పరపంచల ఊడిగం చేసి బ్రతుకుతున్నారు. శచీదేవి ప్రాకృతుల ఇంటి దాసి అయినది. రంభాద్యంగనలు నట్టువరాండ్రై పొట్టబోసుకుంటున్నారు. దిక్పాలకులు కాందిశీకులయ్యారు. మరి ధర్మోత్తర పరిపాలనమన్నావు? అంతా దైత్యులకే అనుభవం స్వామి. రాజసాహంకారం పెచ్చుపెరిగి మత్సరించిన బలిచక్రవర్తి పాలనలో ఏ దానమైనా ఏ ధర్మమైనా దైత్యులకే. ఆదితేయులను నేలబెట్టి కాలరాస్తున్నాడు. మునిదేవతలకు మూలమంత్రంగా విశ్వ విడంబనకు విరాట్ రూపంగా తానే ఉండాలనే కక్షతో దీక్షతో విజృంభిస్తున్నాడు. కర్తవ్యం కర్తవ్యాలకు ధర్మాధర్మాలకు సృష్టి స్థితి లయాలకు తామే ప్రమాణము గదా. మరి తాము దాసోహం. సమస్త సన్మంగళాని భవంతు. ఇంతకు కావలసినదేమిటి? తెలిసిన దానిని మళ్ళీ చెప్పిస్తున్నారు. దేవేంద్రుడు సాంగ సపరివారంగా యథాపూర్వ వైభవంతో అమరావతిని ఏలాలి. అహంకరించిన బలి గర్వాన్ని అణచాలి. నీవు తక్షణం కశ్యపాశ్రమానికి వెళ్ళు. శోకతప్త అయిన అదితిమాతను ఆశ్వాసించి ప్రబోధించి కశ్యపునితో తన సంతాన దైన్యస్థితిని నివేదించుకునేలా చేయి. ఆ తరువాత కథ అదే నడుస్తుంది. ఆహా, అర్థమైంది జగన్నాథ. అర్థమైన దాన్ని మళ్ళీ చెప్పించటం ముచ్చట. ఇచ్చట కాదు ప్రభు, అచ్చట. అనగా అదితి మాత దగ్గర. సెలవు. స్వస్తి. నారాయణ నారాయణ. సాధు బలీంద్ర, సాధు. నీ ఔన్నత్యానికి త్రిలోకాధిపత్యం చాలదయ్యా. ఇంతకన్నా ఉదాత్తమైన పదవి నీకు లభించాలి. నీ పూర్వులెవ్వరూ త్రొక్కని క్రొత్త బాట త్రొక్కుతున్నావు. ఇది నెయ్యమూ కాదు, కయ్యమూ కాదు. నేను నీకోసం ఎప్పుడూ వెయ్యని కొత్త వేషం వెయ్యాలి. ప్రణామాలు మహర్షి. మీ తపోదీక్షకు భంగం కలిగిస్తున్నానేమో, మన్నించండి. పుత్రవతీ భవ. అదితి, ఇవాళ ఏదో కొత్తగా సంబోధిస్తున్నావు. నేను నీకు కూడా మహర్షినేనా? కాదా స్వామి. నిరంతర తపోధ్యానమగ్నులై సర్వస్వాన్ని విస్మరించిన మీరు మహర్షులే, జ్ఞానమూర్తులే. ఏటొచ్చి నాకే కన్నీళ్ళు కడగళ్ళును. అదితి, అదేమిటి? ఎందుకలా విలపిస్తావు? నీకేం కష్టం వచ్చింది? చెప్పు దేవి, నేను నీ కన్నీటిని చూడలేను. నా కన్నీటిని చూడలేరు, నా కష్టాల్ని వినలేరు. కానీ నా బిడ్డల కన్నీళ్లు కష్టాలు మాత్రం పట్టించుకోరు. బిడ్డల కష్టాలా? ఏమైంది అదితి? సూటిపోటి మాటలు విడిచి అసలు విషయం చెప్పు. త్రికాలజ్ఞులు, తపస్వరూపులు, మీకు తెలియందే ఉంది స్వామి. అయినా నా నోటినే వినటం మీకు కుతూహలమా స్వామి? అసలు విషయం చెప్పుదేవి. అవతరించండి. మీ వరప్రసాదం వల్ల నా గర్భాన అసంఖ్యాక దేవతామూర్తులు ఉద్భవించారు. నలుగురిలో మిన్నగా త్రిలోకాధిపత్యం చేస్తూ లోకధర్మస్థితి భాజనులయ్యారు.
దుఃఖించకు దేవి, నీ కష్టం ఎలాంటిదైనా నివారిస్తాను. ఆ ధైర్యంతోనే బతుకుతున్నాను స్వామి. దైతేయుడు బలి విజృంభించి త్రిలోకాధిపత్యం చేపట్టి నా సంతానాన్ని కాంతిశీకులుగా చేశాడు. శచీ పురంధరులు, జయంతాదులు దిక్కులేని వారిలాగా పరపంచలలో ఊడిగాలి చేస్తూ జీవిస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువుల ఆవిర్భాగం కోల్పోయి దేవతలంతా అనాథల్లాగా అల్లాడుతున్నారు. ఆ బలి విజృంభణకు ముల్లోకాలు తల్లడిల్లుతున్నవి స్వామి. లోక వ్యవస్థ తారుమారైపోయింది. సహజమే అదితి. కాలగతి చక్రనేమి క్రమంగా పరివర్తన చెందుతుంది. అవును స్వామి, మీరే ఈ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించాలి. నేనా? ఓ, అంత భగవదిచ్ఛ. మా చిరంజీవి ఉపనయనానికి విచ్చేసిన దేవముని బృందాలకు ఈ కశ్యప ప్రజాపతి స్వాగతం పలుకుతున్నాడు. మహనీయులారా, మా అదితి దీక్షా దక్షత ఫలంగా ఉదయించిన చిరంజీవి ఉపనయనం లోక కళ్యాణాన్ని ఉద్దేశించి మహావైభవంగా జరగాలి. ఆచార్య బృహస్పతి, ఆరంభించండి. ధన్యుణ్ణి ప్రజాపతి. సవిత, సావిత్రిని ఉపదేశించు. చిరంజీవి, ఈ యజ్ఞోపవీతాన్ని ధరించు. ఆచార్య బృహస్పతులు స్వయంగా విచ్చేశారు. ఇంతకు మీ యజ్ఞోపవీతం భద్రంగా ఉందా? దాన్ని కూడా ఆచార్య శుక్రులు అపహరించారా? మీకు ఉండదూచుకుని మరీ ఇవ్వండి. కశ్యప ప్రజాపతి, తాము చిరంజీవికి మౌంజిని ప్రసాదించండి. చిత్తం. పితృదేవులకు నమస్కారం. అదితి మాత, ఇన్నాళ్లకు నీ ఆశలు ఫలించాయి. చిరంజీవికి కౌపీనాన్ని కట్టబెట్టు. ఇలా రా బాబు, ఇలా రా. వెలుగు ముద్దలాగా నా ముంగిట పుట్టిందెప్పుడు, పెరిగిందెప్పుడు? అప్పుడే వడుగు చేసుకుని దేవకార్యం నిమిత్తం వెళుతున్నావు. నీకు లాల పోసి పాలిచ్చి లాలించి లాలిపాడి పెంచిన ముచ్చట తీరనే లేదు. అప్పుడే వెళ్ళిపోతున్నావురా. మళ్ళా ఎప్పుడు వస్తావు తండ్రి? ఎప్పుడు నేను నిన్ను మనసారా మాతృమూర్తినై పెంచుకుంటాను రా నాన్న. బాధపడకమ్మా. దేవమాతవు నీవే మమకారాన్ని గెలవలేకపోతే ఎలా? ఏమో, ఎవరు చూశారు? ముందు ముందు జన్మల్లో లీలా బాలుడనై నీ ఇంట్లోనే పెద్దవాడినవుతానేమో. అప్పుడైనా దైవ కార్యాలు, వియోగ సంయోగాలు తప్పవు కదా. జన్మ పరంపరలో ఎప్పటి అనుభూతి అప్పుడే. సుఖ దుఃఖాలకు అతీతమైన నీ మాతృత్వం లోకాన్ని రక్షించాలమ్మా. త్వరగా కౌపీనం ప్రసాదించు. అలాగే బాబు, అలాగే. అమ్మా భూదేవి, బాలుడికి కృష్ణాజనం. ఓహో, భూదేవి ఎన్నాళ్లకు శ్రీదేవి ఎలాగూ దూరమైంది. ప్రస్తుతం నువ్వే గతి. బ్రహ్మచారికి కృష్ణాజనం చాపే గతి. చాలండి ఆ కన్నుగీటులు, కొంటి చూపులు, సరసాలు. ఎవరైనా నవ్వుతారు. నవ్వకేం చేస్తారు? నువ్వేమో ఎప్పటికప్పుడు పరాధీనవు కావటం, నేనేమో నిన్ను విడిపించడానికి నానా కష్టాలు పడటం. సూర్యదేవ, తాము ఛత్రాన్ని సమర్పించండి. బ్రహ్మదేవ, తాము కమండలువును. అబ్బి బ్రహ్మయ్య, సృష్టించక సృష్టించక పిడుగులాంటి కొత్త ఇందుని సృష్టించావు.
నా చేత కొత్త వేషం కట్టించావు. అంతా తమ దయ. సరస్వతీదేవి, నీవు స్ఫటికాక్షమాలను, సప్తర్షులు దర్భలను సమర్పించుకోండి. కుబేరా, భిక్షాపాత్ర అందివు. చూడండి ఆచార్య, కాసులు కానుకలు లేని భిక్షాపాత్ర ఇస్తున్నాడు. ఏం కుబేరుడవయ్యా, పేరు గొప్ప. ఓహో, ముల్లే అంతా కొత్త ఇంద్రుని అధీనమైంది కాబోలు. అమ్మా జగన్మాత పార్వతి, తొలి భిక్ష ప్రసాదించు తల్లి. భవతి భిక్షాందేహి. సోదరి, బావగారి వృత్తినే ఇప్పుడు నేను అవలంబిస్తున్నాను. కానీ తప్పేదే ఉంది? నారాయణ నారాయణ. ఏం మనవడా, ఎలా ఉంది వేషం? ఎవరి జుట్లు ముడిపెడతావో, ఏం జగడాలు కల్పిస్తావో. పసిపిల్లవాణ్ణి కాస్త తేలిగ్గా పోని. నారాయణ నారాయణ. అయితే స్వామి, తామిప్పుడు ఎకాఏకి బలిచక్రవర్తి యజ్ఞవేదికకు. ఓహో. భవాన్ భిక్షాందేహి. సమస్త దైత్యేయ పరిషత్తును సాదరంగా ఆహ్వానిస్తూ ఈ శుక్రుడు స్వాగతం పలుకుతున్నాడు. త్రిభువనాధిపత్యం శాశ్వతీకరించడానికి ఈయన శిష్యుడు త్రిలోకాధిపతి బలీంద్రుడు తలపెట్టిన మహాయజ్ఞం నేటితో పరిసమాప్తి కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ ఆచార్యుని అభిప్రాయాలు మీరు సావధానంగా అవతరిస్తారని, ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని మన్వంతరాల అనంతరం విశ్వంలో దైత్య సామ్రాజ్యం శాశ్వతం కానున్నది. ఇది చూడలేక దేవతలు మనకు అరిగాపులైనట్టు నటిస్తూనే లోపల కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలకి కుచ్చితాలకి అధినేత నారాయణుడు. వాని ఆటలు సాగకుండా మనం జాగ్రత్త పడాలి. అతడు ఏ రూపంలో ఎక్కడైనా ఎప్పుడైనా అవతరించవచ్చు, ఎంత నీచానికైనా దిగజారవచ్చు. మీరందరూ అప్రమత్తులై దేవతల ఉద్యమాన్ని ప్రతిఘటించి విద్యుక్త ధర్మబద్ధ కంకణులై బలిచక్రవర్తి రుణం తీర్చుకోవాలి. మీరంతా సహకరిస్తే ఏ దేవమాయ, ఏ విష్ణుమాయ మన జోలికి రాలేదు. జయ జయ మహాబలీంద్ర సార్వభౌమ, జయ జయ మహాబలీంద్ర సార్వభౌమ. ఋత్విక్కులు శేషయజ్ఞాన్ని నిర్వహించారు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదాన పదవ్యవహర్తకు, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకు. స్వస్తి బలీంద్ర, స్వస్తి. బాలక, స్వాగతం. నీ రాకతో యజ్ఞవాటిక యావత్తు చిత్రార్పితమూర్తి వలె స్తంభించింది. సర్వ సంచలనాలు మోగబోయాయి. నాకే నిన్ను చూడగానే ఏదో ఆకర్షణ, ఉద్వేగం, తెలియని ఆనందం కలుగుతున్నాయి. ఇలారా, దగ్గరగారా. ఎవరవయ్యా నీవు? దేవి వింధ్య. ముద్దొస్తున్నాడు కదూ? అవును ప్రభు, గుండె లోతుల్ని త్రవ్వేస్తున్నాడు. బాబు ఇలారా. నీ పేరు? పుట్టిగా ఉంటానని అందరూ వామనుడు అంటారు. నిజానికి అన్ని పేర్లు నావే. పోనీలే, పేరుదేముంది? ఊరు? అన్ని ఊళ్ళు నావే. మునుపు లక్ష్మి ఉండేది, ఇప్పుడు లేదు. మా అన్న ఒకడు నన్ను వెళ్ళగొట్టి సర్వస్వం హరించాడు. అప్పటి నుండి వాడవాడలా తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్నాను. అయ్యో పాప, పసితనంలోనే ఎన్ని కష్టాలు. బాలక, నీ రూపంలాగే నీ వాక్కు కూడా అమృతమయ్యా. నేను వివసుణ్ణి అవుతున్నాను.
జన్మ జన్మాంతర సౌహృదాలు ఒక్కసారిగా పొంగి వచ్చి ఫలోన్ముఖం అవుతున్నట్టు భావిస్తున్నాను. ఏదో నాకు తెలియని ఆనంద కక్షలో విహరిస్తున్నట్లు అనిపిస్తున్నది. అబ్బా, ఏమి ఈ అనుభూతి! ఇంకా ఇంకా చెప్పు. ఏం చెప్పను రాజా, మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ నేనుంటాను. సుజనులు, దాతలు, ధర్మోత్తర పరిపాలన చేసే నీ వంటి చక్రవర్తులంటే చాలా ఇష్టం. అసలు మీది పరాక్రమవంతుల వంశం. మాకు మీ తాత ప్రహ్లాదుడంటే చాలా ఇష్టం. వటు, ఇక్కడి యజ్ఞ కార్యక్రమానికి నీ అధిక ప్రసంగం వల్ల అభ్యంతరం కలుగుతోంది. అనవసర జల్పనం మాని నీవెవరవో, నీకేం కావాలో విన్నవించుకో. అవును బాలక, నేడు యజ్ఞ పరిసమాప్తి. ఈనాడు ఈ బలిచక్రవర్తి యాచకులు ఏది కోరినా ఇస్తాడు. బ్రహ్మతేజం ఉట్టిపడుతున్న పిల్లాన్ని పట్టుకుని యాచకుడంటారేం ప్రభు? నిజమే వింధ్య. బాబు, ఏం కావాలో చెప్పు. బాబు, కోరుకో, నీకు కావలసింది ఇస్తాను. బలీంద్ర, తొందరపడకండి. ఆగంతుకుల ఆనుపానులు తెలియకుండా వాగ్దానాలు చేయవద్దు. అభ్యంతరమా ఆచార్య? ఆగండి. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృస్తాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండమో కాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమా. వటు, కోరుకో. అవన్నీ ఎందుకు రాజా? ఒంటివాడ నాకు 1-2 మేర ఇమ్ము, సొమ్ము మేరయొల్లా కోర్కెదీరా బ్రహ్మకుంకటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది వైష్ణవమాయ బలీంద్ర. నీ సర్వస్వాన్ని హరించడానికి నారాయణుడే ఈ వేషంలో వచ్చాడు. బాలక, నీకు దానం కాదు, నిన్ను తక్షణం ఇక్కడ నుండి బహిష్కరించి వీరులారా. ఆగండి గురుదేవా. ఆనంద సామ్రాజ్యంలో విహరిస్తున్న నన్ను క్రిందకు లాగకండి. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైనా ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదల్ జందుకరంబు క్రిందగుట మీదై నాకరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే. కానీ బాలక, కోరేటప్పుడు దాత స్థాయిని బట్టి కోరాలి. నీవేదో కోరుతున్నావు కదా అని అల్పమైన దానాన్ని ఈ దైతేయ చక్రవర్తి చేయజాలడు సుమా. కరులు కన్యామణులు నేనేం చేసుకుంటాను? కాస్తంత ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవటానికి 3 అడుగుల నేల ఇస్తే చాలు. అదే నా పాలి బ్రహ్మాండం. పోనీండి, నాకు కావలసిన దానం మీరు చేయలేకపోతే వెళ్ళి వస్తాను. సెలవు. నీదే ఆలస్యం, తక్షణం వెళ్ళు. ఆగండి ఆచార్య. బాబు, నువ్వు నిరాశతో వెళ్ళటం నేను చూడలేనయ్యా. పోనీ ప్రభువులు చెప్పినట్టు ఉదాత్తమైన దానమే కోరరాదు? నాకెందుకమ్మా, ఇచ్చేవారు ఉన్నారు కదా అని హెచ్చు కోరికలు కోరితే భరించవద్దు. ఎన్నడు పరువేడబోడట ఏకలంబట కన్నవారు అన్నదమ్ములునైన లేరట అన్ని విద్యల మూల గోష్ఠిన్నెరింగిన పోడగుజ్జట. గురుదేవా, చేతులొక్కి వచింప
ఈ చిన్ని పాపని త్రోసి పుచ్చగా చిత్తమొల్లదు భార్గవా. ఆచార్య, ఈ ఉద్వేగాన్ని తట్టుకోలేకపోతున్నాను. కానివ్వండి, దానం చేస్తాను. మనోవాక్కాయ కర్మల ఇతని మక్కువ తీరుస్తాను. బలీంద్ర, వద్దు వద్దు, మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఈ దానం నీకే కాక సర్వ దైత్య సామ్రాజ్యానికి పతనహేతు. ఆచార్య, క్షమించండి, అన్నమాట తప్పలేను. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజముండ్రానిమ్ము కానిమ్ము పో. హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికి. నా ఆజ్ఞ పాటించలేను. ఔరా బలి, నీవు ఇంత విశ్వాసఘాతకుడు అనుకోలేదు. క్షీరసాగర తీరాన క్షతగాత్రుల వైపడి ఉన్న నిన్ను చేరదీసి నా తపశ్శక్తి ధారవోసి త్రిజగన్యేతను చేసిన మేలును మరచి ద్రోహం చేస్తున్నావు. నీవు అనతి కాలంలోనే రాజ్యభ్రష్టుడవుతావు. ఇదే నా శాపం. కానిండు గురుదేవ, మీ దయ. వింధ్య, సమయం మించకుండా దేశకాల పాత్రలు తెలిసి చేసిన దానం ఫలిస్తుంది. బాలక, రావయ్య, కాళ్ళు కడిగి పాదోదకం నెత్తిన చల్లుకొని దానం చేస్తాను. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిందాస్యామి. ఇది ఏమి? కమండలం నుండి నీళ్లు పడటం లేదే? ఏమైంది? ఏమైంది? ఎలా పడతాయి రాజా? మీ గురువుగారు సూక్ష్మ రూపంతో పాత్ర ద్వారం దగ్గర పొంచి ఉన్నారు. మీరున్నని బలీంద్ర, ఈ దర్భపుల్లతో వాని పరి సరి. శుక్రాచార్య, బయటకు రా. ఇక నుండి నీవు ఏకనేత్రుడవు. అదే మంచిది. నీ సంపూర్ణ నేత్ర దృష్టికి నరనారీ సందోహం తట్టుకోలేదు. సంతుష్టి పొందావా మహాత్మా? సాధు బలీంద్ర, సాధు. గురువాజ్ఞను సైతం ధిక్కరించి నాకు 3 అడుగుల నేల దానం చేశావు. నీవు మహాదాతవు. మరి నా స్థలం నాకు చూపించి. విశ్వతో భృత్వా తిష్టబ్దశాంగులం పురుషదేవేదకం సర్వం భూతం యచ్చ భవ్యం భూతామృతత్వస్యేషానః తన్మేనాతిరోహతి ఏతావానస్య మహిమా తోజ్యాయాగుశ్చ పూరుషః పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవుదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తత విశ్వం యక్రామతో నాశనానశనే అభిస్మాద్విరాట జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చార్ధో విమథో పురః యత్పురుషేణ అవిషా దేవాయజ్ఞమకన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మజిధ్మశరద్ధరిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః క్రతాః దేవాయజ్ఞం తన్వానాః బధ్నన్ పురుషం పశుం యజ్ఞం పరిహిషి ప్రోక్తం పురుషం జాతమగ్రతః. బలీంద్ర, ఈ భూమిస్థలి ఒక పాదానికి సరిపోయింది. గగనస్థలం 2వ పాదం. మరి నీవు దానమిచ్చిన ఆ 3వ అడుగు? అహో ఆదినారాయణ,
దానం చేసిన వాడను తావు చూపించలేకపోతానా? ఇదిగో నా శిరస్సు, ఇక్కడ 3వ పాదం మోపు. అన్యాయం, అధర్మం. దానం పరిగ్రహించిందిగాక మా ప్రభు శిరస్సుపై కాలుచుతావా? రాక్షస వీరులారా, విజృంభించండి. యజ్ఞవేదికను రణరంగంగా మార్చి ఈ కపట నాటక సూత్రధారిని పట్టి వధించి వీని రక్త తర్పణంతో యజ్ఞ పరిసమాప్తి చేయండి. ఆచార్య, మీ నిర్ణయం సముచితం కాదు. రాక్షస వీరులారా, ఆగండి. కాలాకాలాలు, యోగాయోగాలు తెలిసి వర్తించాలి. ఆనాడు మనం విజృంభిస్తే దేవేంద్రుడు ఏమయ్యాడు? ఇప్పుడు మనము అంతే. ఇది యుగ సంధ్య. వింధ్య, నీవు మనసులో బాధపడుతున్నావు కదూ? లేదు ప్రభు, దానం ఇచ్చినందుకు బాధపడటం లేదు. స్వామి ఆదినారాయణ, ఇదేం ధర్మమయ్యా? ముగ్ధ మనోహర బాలరూపంతో ఆకర్షించావు, ముద్దు ముద్దుగా మాట్లాడావు, అడిగింది పొందావు. నీ కళ్ళ ముందే మహాదాత, సత్యవంతుడు, అజేయ పరాక్రముడైన బలీంద్రుల రాజ్యం గురుశబ్దమై నశించింది. ఇంకా ఇంకా ఏం చెయ్యాలని, ఏం సాధించాలని నెత్తిపై కాలు మోపుతున్నావయ్యా? చెబుతాను. సుపర్ణ, బలీంద్రుణ్ణి వరుణపాశబద్ధుణ్ణి చేయి. ఆదిదేవ, ఈ బ్రహ్మదేవుని అభ్యర్థన మన్నించు. మళ్ళీ వాళ్ళని ఎక్కడో బ్రతికి బట్టకట్టని విరించి వరుణపాశబద్ధుడనై మీకు నమస్కరించలేని నా దైన్యాన్ని మన్నించండి. చూచారుగా మీ ఆశ్రిత వత్సలుడు ఆడిన నాటకం. స్వామి, ఆదినారాయణ, ఆర్తత్రాణ పరాయణ, ఏమిటయ్యా నీ లీల? విరించి, వింధ్యావళి, అందరూ వినండి. నేను ఎవరిని ఉద్ధరించదలుస్తానో వాళ్ళ సర్వస్వాన్ని అపహరిస్తాను. బలిచక్రవర్తి తన దాన సత్యవ్రతాల ఫలితంగా నాకే దానం చేసే అర్హత పొందాడు. ఇక జరగవలసినది అతని సుతల గమనం. ప్రభు రక్షమాం పాహిమాం పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే. ప్రభు పాహిమాం పాహి. అమ్మా వింధ్యావళి, నీవు మహాపతివ్రతవు. నేను యజ్ఞవాటికలో కాలు మోపింది మొదలు నీ భర్త శిరస్సుపై కాలు మోపే వరకు మంచి గంధం లాంటి మంచిదనంతో, మల్లెపూల వంటి మమకారంతో నన్ను మెప్పించావు. నీవు బహుసంతానవతివై, మహారాజ్ఞివై మన్వంతర పర్యంతం వర్ధిల్లుతావు. నీ పుత్రులలో బాణాసురుడు ప్రసిద్ధుడై విశిష్ట నాట్య మార్గ నిర్ణేత అవుతాడు. ధన్యాస్మి. మరి నా స్వామి? ఆయనకేమమ్మా, ఇప్పటి నుండి సావర్ణి మన్వంతరం వరకు సుతలేంద్రుడై ధర్మోత్తర విఖ్యాతి పొందుతాడు. నేను మీ దగ్గర దానం పట్టిన రుణం తీర్చడానికై గదాధరుణ్ణి మీ భవనానికి కాపుంటాను. ప్రతి సంక్రాంతికి మహాదాత బలీంద్రుడు భూలోకం వచ్చి అర్థులను కటాక్షిస్తాడు. పాపం, దేవేంద్రుడు తాను కోరిన అమరావతిని మాత్రమే మళ్లీ పొందుతాడు. నీ భర్త విశ్వవిఖ్యాతుడై సుతల సమ్రాట్టుగా, భావి దేవేంద్రునిగా చరిత్ర సృష్టిస్తాడు. శుక్రాచార్య, శేషయజ్ఞం నిర్వహించండి. స్వామి, ఇదొక పరిహాసమా? యజ్ఞకర్తవు, భర్తవు, భోక్తవు సాక్షాత్తు సన్నిధి చేశావు. యజ్ఞం పూర్తి అయినట్లే. ఇంకేం కావాలి? ఓం ధాతా పురస్తాద్యముదా జహారా ప్రవిద్వాన్ ప్రతిదశ్చదస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా జనాయ విద్యతే సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుష
పురుషస్తద్విశ్వముపజీవతే విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతాధ్యానం నారాయణః పరః కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభవం ఆత్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యథోముఖం నిశ్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి లాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో సంతజగం శిలాభిస్థులం వచ్చాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సోక్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మహాదాత నాటకం మీరింతవరకు విన్నారు. రచన శ్రీ ధారా రామనాథ శాస్త్రి. ఇందులో బలిచక్రవర్తి శ్రీ ఆచంట భవానీశంకర్, వామనుడు మాస్టర్ చివుకుల రవిశంకర్, శుక్రాచార్యుడు శ్రీ కందుకూరు చిరంజీవిరావు, దేవేంద్రుడు శ్రీ ఈఆర్డి రాముడు, విష్ణువు శ్రీ మండపాటి వెంకటలక్ష్మీ నరసింహారావు, నారదుడు శ్రీ చుండూరు మధుసూదనరావు, కశ్యప ప్రజాపతి శ్రీ సి రామ్మోహన్ రావు, బృహస్పతి శ్రీ లొల్లా శ్రీరామ్మూర్తి, బ్రహ్మ శ్రీ జంధ్యాల వెంకట సీతారామశాస్త్రి, ప్రతిహరి శ్రీ బోయ ప్రభాకర్ రెడ్డి, అదితి శ్రీమతి పద్మజా నిర్మల, వింధ్యావళి శ్రీమతి అమ్మని విజయలక్ష్మి, నిర్వహణ పాండురంగ. ఈ కార్యక్రమం ఆకాశవాణి